సెప్టెంబర్ 7, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడబోతుంది. చాలా పెద్ద గ్రహణం, అంటే 3 గంటల పాటు ఈ గ్రహణం ఏర్పడబోతుంది. అయితే 12 రాశుల పైన కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి ఈ గ్రహణం అనేది కుంభరాశి 10వ స్థానంలో ఏర్పడబోతుంది. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావం అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. అయితే వృషభ రాశి వారికి ఏ రకంగా ఈ ఫలితాలు ఉంటాయంటే, 10వ స్థానం అనేది కర్మస్థానం, అంటే వృత్తి ఉద్యోగాల స్థానం. మీరు ఏదైనా జాబ్ రిలేటెడ్గా ఇష్యూస్ ఏమైనా ఉంటే, అంటే నెగిటివ్ ఇష్యూస్ ఉంటే పాజిటివ్ అవుతాయి. జాబ్ మారడం, లేకపోతే జాబ్లో ఏమైనా శాలరీ పెరగాలి, లేకపోతే ఏదైనా ప్రమోషన్లు రావాలి, ఇలాంటి ఇష్యూలు ఉన్నా సరే ఈ 6 నెలల్లో అవన్నీ కూడా మీకు ఫేవర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా, బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలనుకున్నా, బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, దానికి సంబంధించి ఏదైనా చేద్దాం అనుకున్నా వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేంటంటే, ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రహణం వలన, గోచారం వల్ల వచ్చే ఫలితాలు 100% మనకు రావాలంటే పాపగ్రహాల దశలు కాకుండా మామూలు గ్రహాల దశలు జరగాలన్నమాట. మామూలు గ్రహాల దశలు అంటే ఏంటి, పాపగ్రహాల దశలు ఏంటంటే, పాపగ్రహాలు అంటే రవి, కుజ, శని, రాహు, కేతువులు. ఈ గ్రహాల యొక్క దశలు జరిగే వాళ్ళకి కొంతవరకు ఇలాంటి ఫలితాలు సరిగ్గా కనిపించవన్నమాట. అందుకనే యూట్యూబ్లో పెట్టే వీడియోలు చూసి ఇవన్నీ జరుగుతాయా పెడతాయా అనుకుంటారు. మామూలుగా చంద్ర, బుధ, గురు, శుక్ర ఈ గ్రహాల యొక్క దశలు జరిగే వాళ్ళకి ఈ ఫలితాలు చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట. అయితే మిగతా వాళ్ళకి కనపడవా అంటే, ఈ చంద్ర, బుధ, గురు, శుక్ర దశలు వాళ్ళకి 100%, మిగతా వాళ్ళకి కొంచెం ఆ దశ ప్రభావాన్ని బట్టి కొంతవరకు తక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది.